ఏదైనా కానీ ఈరోజు ఇప్పుడు ట్యాబ్లెట్ వేస్తే ఇప్పుడు తగ్గాలి అనే ఉద్దేశం, ఇప్పుడు పొలం మందు కొడితే ఇప్పుడే తగ్గిపోలే రోగం అనే ఉద్దేశంతో రైతులు వారికి తెలియకుండానే విపరీతమైన హై డోస్ ఉన్నటువంటి రసాయనిక పదార్థాలు, పురుగు మందులు వాడడం వల్ల ఆ వరి నుంచి వచ్చిన ధాన్యాన్ని మనం తినడం వల్ల విపరీతమైన రోగాలు వస్తున్నాయి. ఎట్లుందంటే ఎప్పుడో పెద్దలు చెప్తురు ఏమని అంటే మనం కొనుక్కుంటామంటాం చూడు, డబ్బులు పెట్టి పురుగు మందును డబ్బులు పెట్టి రోగాన్ని కొనుక్కున్నట్టు ఎట్లయితుందంటే మనకు తెలియకుండానే ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని మోడీ గారు మొత్తుకుంటున్నారు, ఒక్కరు కూడా పాటించట్లేదు. అది మన తప్పే కదా. ఇప్పుడు సేంద్రియంగా ఎరువులు వాడట్లేదు, రాసాయనిక ఎరువులు వాడి మన రోగాన్ని మనం కొనుక్కొని మనం డబ్బు ఖర్చు పాలవుతున్నాం. రెండో విషయం ఏంటంటే ప్రకృతి సీజనల్గా ఎవ్రీ ఫ్రూట్స్ వస్తాయి. అది ఇప్పుడు జొన్నలు ఉంటాయి, దానికి ఎటువంటి రాసాయనిక ఎరువులు వాడరు. అది ఒక మంచు కురవడం వల్లనే అది పెరిగి ఆ జొన్నల నుంచి వస్తాయి. దానికి ఎటువంటి రసాయనిక వాడడం కాబట్టి దాన్ని జొన్న రొట్టె తినమంటే మనకు దుఃఖం